హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మీ అందరితో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్లో రెడీ చేసుకొని ఈ కొబ్బరి చట్నీని నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియో పూర్తిగా చూసి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నేను ఒక చిప్ప కొబ్బరి అయితే ఇలా తీసుకొనేసి బాగా వాష్ చేసుకున్నాను వాటర్లో. తర్వాత అయితే ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తాను కాబట్టి వేయించుకుంటాను, అందుకని ముక్కలు పెద్ద పెద్దగా ఉంటే ఆయిల్లో త్వరగా వేగవు కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే ఇక్కడ పుదీనా, చింతపండు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, తగినంత ఉప్పు తీసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేసి మనమైతే కొబ్బరి అయితే వేయించుకుంటున్నాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. నా స్టైల్లో అయితే నేను ఇలా చేసుకుంటాను, మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు అలాగే పుదీనా అలాగే పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకుంటాను. మనం ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ కొబ్బరి చట్నీ అస్సలు తినేదాన్ని కాదు, ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడైతే మనము వేయించుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, పుదీనా, తెల్లగడ్డ, చింతపండు, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా ఇలా అయితే చేసుకుంటాను నేను. నేను చేసిన ఈ విధానం మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ రూపంలో తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. మీరు అడిగిన ప్రతి ఒక్క రెసిపీ కూడా చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.